మహామహులను కన్న మన దేశం నేడు మానవ మృగాలకు నిలయమవుతోంది. నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా, నిందితులకు ఉరిశిక్షలు వేసినా అమ్మాయిలకు అభయం లేకుండా పోయింది. కామం కళ్ళకెక్కి మృగాళ్ల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అభివృద్ధిలో వేగంగా పరుగులు పెడుతున్న విజయవాడ, విశాఖలో యువతులపై జరిగిన అత్యాచారాల పర్వం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా ఆడవాళ్లకు అభయం లేకుండా పోతోంది. ఆఖరికి అత్యాచారం కేసులో నిందితులకు ఉరిశిక్షలు పడ్డా పరిస్థితిలో మార్పులు రావడం లేదు. తనకు ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క ఉన్నారనే సంగతి మరుస్తున్న కొందరు నీచులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కామం కళ్ళకెక్కి మృగాల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. విశాఖలో ఇద్దరు యువతులపై జరిగిన గ్యాంగ్ రేప్ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. విశాఖ ఏజెన్సీలోని తాజంగి గ్రామం ఇది. ఇక్కడ 3 రోజుల క్రితం రాజుబాబుల తీర్థం జరిగింది. జాతర చూసేందుకు లంబసింగి సమీపంలోని చెరువులయానం గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు బంధువులతో కలిసొచ్చారు. జాతర చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా తాజంగిలో జోరుగా వర్షం కురిసింది. దీంతో అక్కడే ఉన్న హైస్కూల్ షెడ్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయితే అదంతా సేఫ్టీ ప్లేస్ కాదని వీరికి తెలియదు. అక్కడ కాపుగాచి ఉన్న మృగాళ్ల కంట పడతామని ఊహించలేదు వీళ్లు. 8 మంది మృగాళ్లు ఆ యువతుల దగ్గరకొచ్చి పోలీసులమని చెప్పి బెదిరించారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు లాక్కొని కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. యువతల వెంట ఉన్న ఇద్దరు బంధువులిద్దరూ గట్టిగా ప్రశ్నించేసరికి వారిని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత యువతులను బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మృగాళ్ల వేధింపులను తట్టుకోలేక గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులమని బెదిరించడంతో బాధితులు భయపడి జరిగిన దారుణంపై పిఎస్లో ఫిర్యాదు చేయలేదు. ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలియడంతో గిరిజన సంఘం నేతలు రంగంలోకి దిగారు. బాధితులకు బాసటగా నిలిచి జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జీకే వీధి హెడ్ కానిస్టేబుల్ గణేష్ కుమారుడు లోకుల నాగేంద్ర, తాజంగి ఎంపీటీసీ కోరాపు అంగందరావు కుమారుడు వరుణ్లను నిందితులుగా గుర్తించారు. ఈ ఇద్దరు మరో 6గురితో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. 376 గ్యాంగ్ రేప్ అండి. దాంతోపాటు 323 అంటే వాళ్ళు కొట్టినందుకు వాళ్ళిద్దరిని, ప్లస్ భయపెట్టినందుకు 506 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మన గిరిజన బాలికలు కాబట్టి, దాంతోపాటు పోక్సో వేసాం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అంటే వాళ్ళిద్దరు మైనర్లు కాబట్టి, దాంతోపాటు ఇంపర్సనేషన్ అంటే వాళ్ళు ఏం చేశారంటే పోలీసులు అని చెప్పి భయపెట్టారంట. అందుకే ఇంపర్సనేషన్, పోలీసులు అని చెప్పి అబద్ధం చెప్పి భయపెట్టినందుకు అదొక సెక్షన్ వేసాం. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను ఈ సెల్ ఫోన్ లాక్కున్నారంటే దానికి ఎక్స్ట్రావర్షన్ ఆ సెక్షన్. సో చాలా సెక్షన్లు వేసాం, తప్పకుండా పెద్ద శిక్ష పడుతుంది. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రశాంతమైన ఏజెన్సీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాయి. ఇటు బాధితుల పక్షాన వైసీపీ బాసటగా నిలిచింది. కేసులో నిందితులుగా అధికార పార్టీ నేత కుమారుడితో పాటు హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ఉన్నందున ఉన్నతాధికారులు స్వయంగా ఈ కేసును పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఏ బాలికకి ఎటువంటి ఇబ్బంది జరిగినా, అత్యాచారం జరిగినా నిర్భయ కేసు మొన్ననే ఢిల్లీలో నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భయపడేలాగా నిర్భయ కేసులో ఏదైతే వారికి ఉరిశిక్ష పడిందో అలాంటి నిర్భయ కేసుని ఎవరైతే వీళ్ళు బాలికల్ని అత్యాచారం చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాలి. ముఖ్యంగా బాధిత గిరిజన అతిపేద బాలికలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటు విజయవాడలో ఓ మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. ఫేస్బుక్ పరిచయం 16 ఏళ్ల బాలిక జీవితాన్ని నాశనం చేసింది. ఆమెపై 5గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మాచవరానికి చెందిన ఓ బాలికకు ఫేస్బుక్ ద్వారా అఖిల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇటీవల 10వ తరగతిలో పాస్ కూడా అయింది. అయితే ఈ నెల 16న బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్లు ఇంట్లో వాళ్లకు చెప్పి అఖిల్ను కలిసింది. అఖిల్ తన స్నేహితుడు అజయ్ శామ్యుల్తో కలిసి బైక్పై బాలికను విజయవాడ శివారు ప్రాంతం ముస్తాబాద్ కు తీసుకెళ్లారు. అక్కడ వారు మద్యం తాగడంతో పాటు బాలికకు కూడా బలవంతంగా తాగించారు. ఆ తర్వాత రాత్రివేళ అవసరం తీర్చుకున్నాక ఆ బాలికను బీఆర్టీఎస్ రోడ్డుపై వదిలి వెళ్లారు. అసలే మత్తు, పైగా నిస్సహాయత, ఇల్లు కూడా ఎక్కడో తెలియని పరిస్థితి. ఒంటరిగా రోడ్డుపై వెళ్తుండగా ఆ బాలికకు ఓ తోడేళ్ల బ్యాచ్ ఎదురుపడింది. ఆ బాలికకు మాయమాటలు చెప్పి 4 యువకులు వారధి మీదుగా నిందితుల్లో ఒకరి ఇంటికి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు దారుణంగా అత్యాచారం చేశారు. రాత్రంతా మృగాళ్ల మధ్యలో నలిగిపోయిన బాధితురాలు బయటపడి ఇంటికి వెళ్లకుండా నేరుగా నానమ్మ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది.
విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక చెప్పిన బైక్ నెంబర్ ఆధారంగా నిందితులను కటకటాలోకి నెట్టారు పోలీసులు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ అఖిల్, శ్రీకాంత్, అభిషేక్, పవన్, సునీల్పై నిర్భయ ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారని నమ్మే కర్మభూమి అత్యాచారాల పర్వంతో కన్నీరు పెడుతోంది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడ్డా సీన్ మారడం లేదు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.